easy way to become a big officer is give honor to God, God will honor you. Simple. కాబట్టి ఉన్నతమైన అధికారిగా నువ్వు కావాలంటే సులువైన విధానం ఏంటంటే దేవుని గనపరచు, దేవుడు నిన్ను గనపరుస్తాడు. I should not tell నేను చెప్పకూడదు because he is not in the post, he left that post. తన పోస్ట్ లో లేడు, విడిచిపెట్టాడు. అది Many of the Indian competitive exams for very, very big posts, he was the person who was selecting the question papers. కాబట్టి చాలా Now don't catch him, now he is not in that post. ఈ కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే Group 1 ఉంటున్నాయో ఇప్పుడు, services and big central services, isn't it? గ్రూప్ 1 Yeah. సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, The question paper of various, that's why he was talking about Einstein, he is talking about E is equal to mc square, he is talking about Alexander. Big posts, central government, he was the person who was finalizing the question papers. కాబట్టి చాలా పెద్ద మరి వాటిల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించిన పరీక్షల్లో కూడా ఆ అన్ననే ఆయన క్వశ్చన్ పేపర్ సెట్ చేశాడు. So thing is, సంగతి ఏంటంటే honor God, God will honor you. దేవుని గనపరచు, దేవుడిని This is గనపరుస్తాడు. my second request. ఇది నా రెండవ మనవి. Wherever you are, మీరు ఎక్కడున్నా కూడా easy way of becoming the top man. చూడండి, ఉన్నత స్థాయికి రావాలంటే సులువైనటువంటి విధానం. I have forgotten the singers also. పాడేవారిని కూడా మర్చిపోయాను. చూడు పాడు చేసేవాళ్ళు అంటున్నాడు. పాడువారు కూడా పాడువారు they are కూడా in very good posts. వాళ్ళు కూడా చాలా ఉన్నత Many స్థలం. servants of God with high qualifications, they left their jobs and came for service. చాలా మంది దైవ సేవకులు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వారు విడిచిపెట్టి వచ్చేసారు. Honor God. దేవుని గనపరచండి. In association with local servants and also the elderly people, as young people, be the driving force behind them. కాబట్టి స్థానికంగా మీ దైవ సేవకులు పెద్దలతో కలిసి యవనస్తులుగా ముందుకు పనిని తీసుకెళ్లేటువంటి ఒక శక్తిగా మీరు ఉండాలి. I can talk about every messenger who has given messages here. ఇక్కడ వర్తమానం చెప్పినటువంటి ప్రతి వర్తమానికుని గురించి నేను చెప్పాలంటే చెప్పొచ్చు. But before I conclude, you all will go away. అయితే నేను ముగించే దాని మునుపుగా మీరెవరు ముందు So కనబడరు. I'll stop here. అందుకే ఇక్కడ ఆపేస్తాను. Two important things before we disperse. మనం వెళ్ళిపోయే దానికి మునుపుగా రెండు ప్రాముఖ్యమైన సంగతులు. Number one, pray for Hebron every day. Don't put any anti videos to Hebron. మొట్టమొదటిది This ఏంటంటే, is where we are groomed, we are brought up. కాబట్టి చూడండి, మొట్టమొదటిదిగా ప్రతిరోజు హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. హెబ్రోన్ విషయంలో ఏది కూడా తప్పు సంగతులు ఏవి కూడా మీరు Nobody asked me to tell. ఎవరు చెప్పమని This అడగలేదు. is because of the burden in my heart. ఇది నా హృదయంలో భారం. Secondly, రెండవది, wherever you are, honor God, give first place to God. God will keep you in the first place. మీరు ఎక్కడున్నప్పుడు కూడా దేవుని గనపరచండి, దేవునికి మొదటి స్థలం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు. Undoubtedly you will be in the top. God said you will be above, not below. You will be the head, not the tail. కాబట్టి నిశ్చయంగా నువ్వు పై స్థితికే వస్తావు. దేవుడు చెప్పాడు, నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అని చెప్పాడు.